సో కాబట్టి ఇంతవరకు రియాక్టెన్స్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫుల్ లోడ్ ప్రైమరీ కరెంట్. అంటే ఏంటంటే ప్రైమరీ కరెంట్ ఎంత ఫుల్ లోడ్ వేసినప్పుడు, అంటే ట్రాన్స్ఫార్మర్కి ఫుల్ లోడ్ వేసినప్పుడు ప్రైమరీ కరెంట్ ఎంత అని చెప్పి I1 ఈజ్ ఈక్వల్ టు దానికి కూడా ఫార్ములా, మళ్ళీ ఇలాంటి బేసిక్ ఫార్ములాస్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. అదేంటంటే ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే ఏంటంటే రియాక్టెన్స్ అంటే ఇది, Z అంటే ఓమ్స్ లా ప్రకారంగా ఇలా అంటే గుడ్డి గుర్తుగా బ్లైండ్ గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి అలా కాకపోయినా ఒక థీమ్ ప్రకారంగా, అంటే ఒక మెథడ్ ప్రకారంగా Z అంటే ఇంపిడెన్స్ అంటే ఏంది వోల్టేజ్ బై కరెంట్, అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది W అంటే పవర్ బై I స్క్వేర్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటూ చేస్తే కనుక మీకు క్లారిటీ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే కనుక ఫార్ములాస్ అనేవి మీకు గుర్తుంటాయి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. దాని తర్వాత I1 ఈజ్ ఈక్వల్ టు KVA ఇంటూ 1000 బై V1. KVA అంటే మనకు డేటా ప్రకారంగా ఎంత 10 KVA. సో కాబట్టి 10 KVA ఇంటూ 1000 అనేది వాల్యూ కాబట్టి అది వేసాను అలానే ఇంటూ. దాని తర్వాత నెక్స్ట్ ఏంది V1 అంటే నాకు వచ్చినటువంటి V1 ఎంత నాకు డేటాలో 400 volts. సో కాబట్టి 400 volts అనేది వేసాను. క్యాన్సలేషన్ చూడండి, 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 2 2s 4 అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక 2 5s 10, 2 5s 10. దాని తర్వాత ఫర్దర్గా 2 1s 2, 2 5s 10. ఇప్పుడు ఏంది 5 5s 25. సో కాబట్టి 25 ohms వచ్చేసింది. I1 అనే కరెంట్ వచ్చింది నీకు. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేషన్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు నాకేమొస్తాయంటే కాపర్ లాసెస్ అనేది వస్తుంది. సో కాబట్టి షార్ట్ సర్క్యూట్ టెస్ట్ SC టెస్ట్ అని చెప్పి రాశాను. ఇది SC టెస్ట్ అని. SC టెస్ట్ చేసినప్పుడు కాపర్ లాసెస్ ఎంత ఉన్నాయి అండ్ OC టెస్ట్ చేసినప్పుడు ఐరన్ లాసెస్ ఎంత ఉన్నాయని చెప్పి నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేషన్. అసలు ఇవి ఎందుకు చేశానంటే చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్ OC టెస్ట్ నుంచి మనం ఏం చూసాము, OC టెస్ట్ నుంచి ఐరన్ లాసెస్ చూస్తాం. ఐరన్ లాసెస్ ఎంత 80 watts అని. దాని తర్వాత ఏంది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ నుంచి మనం చూసింది ఏంది కాపర్ లాస్. అప్పుడు ఏంది ఫ్రమ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు కాపర్ లాస్ ఎంత వచ్చిందంటే అప్పుడు 120. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే టోటల్ లాసెస్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ ప్లస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఎప్పుడు వచ్చింది నాకు SC టెస్ట్ చేసినప్పుడు. సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐరన్ లాసెస్ ప్లస్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఐరన్ లాసెస్ నాకు ఎంత వచ్చినాయి, ఇది అంటే W0. ఇప్పుడు వచ్చేసి ఫుల్ లోడ్ లాసెస్ అంటే ఏంది ఐరన్ లాసెస్ ప్లస్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ నాకు వచ్చినటువంటి వాల్యూ 120 ఇక్కడ ఉంది, అండ్ ఐరన్ లాసెస్ ఎంత నాకు 80. సో కాబట్టి అందుకే నేను ఏం వేసానంటే ఇదేమో ఐరన్ లాస్ ఇదేమో కాపర్ లాస్. ఈ ఆ కాపర్ లాస్ ఎంత 120 వచ్చింది, ఇక్కడ ఐరన్ లాస్ ఎంత వచ్చింది 80 వచ్చింది. 80 + 120 అంటే 200. ఇన్ టర్మ్స్ ఆఫ్ KWలో కన్వర్ట్ చేశాను. అంటే ఏంది బై 1000 వేస్తే కన్నా 0.2 KW వచ్చింది, అంటే కిలోవాట్స్. దాని తర్వాత నెక్స్ట్ నేను అట్లాస్ట్ కనిపెట్టాల్సింది ఎఫిషియన్సీ ఫామ్లో అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్కి ఇంకో టర్మ్స్ ఆఫ్ చెప్పాలంటే KVA ఇంటూ పవర్ ఫ్యాక్టర్ నాకు ఆల్రెడీ ఎంత ఇచ్చాడు వీడు ఇక్కడ cos ∅2 అంటే సెకండరీ సైడ్ ఉన్నటువంటి పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చాడు 0.8 లాగింగ్ ఇచ్చాడు. KVA ఎంత ఇచ్చాడు, KVA అంటే నాకు తెలుసు ఆల్రెడీ ఎంత 10 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఎంత 0.8. సో కాబట్టి అప్రాక్సిమేట్లీ నాకు వచ్చినటువంటి వాల్యూ అవుట్పుట్ ఎంత అంటే 8 KW అంటే 8 kilowatts అని చెప్పి అవుట్పుట్కి. నెక్స్ట్ ఇన్పుట్ ఎందుకురా అంటే ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంది అవుట్పుట్ బై అవుట్పుట్ వచ్చింది నాకు. ఇన్పుట్ రావాలంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్. అవుట్పుట్ నాకు ఎంత వచ్చింది 8 kilowatts వచ్చింది, ప్లస్ లాసెస్ ఎంత నాకు ఇంతకుముందు. ఈ లాసెస్ ముందుగా చేయడానికి రీజన్ ఇది. ఏ విధంగా అయితే ఈ రియాక్టెన్స్ కనుక్కోవడానికి ఇంపిడెన్స్లు రెసిస్టెన్స్లు కనిపెట్టానో సేమ్ నాకు ఇన్పుట్ కావాలంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్ కాబట్టి అవుట్పుట్ నేను ముందే కనుక్కున్నా, లాసెస్ మాత్రం దానికంటే ముందు కనుక్కున్నా. లాసెస్ ఎంత నాకు 0.2 kilowatts. సో కాబట్టి నేనేం రాశాను 8 + 0.2 kilowatts. సో కాబట్టి అప్రాక్సిమేట్లీగా నాకు ఇన్పుట్ వచ్చినప్పుడు ఇన్పుట్ వాల్యూ ఎంత వచ్చింది 8.2 kilowatts వచ్చింది. ఇప్పుడు ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లలో కావాలంటే మనం ఏం చేయాలి ఇంటూ 100 వేయాలి. అప్పుడు ఎంత 8 బై అవుట్పుట్ అంటే ఎంత వచ్చింది నాకు 8 kilowatts, ఇన్పుట్ అంటే ఎంత 8.2 ఇంటూ 100 వేస్తే 97.56 వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు 90+లలోనే వస్తుంది ఫ్రెండ్స్ ఎఫిషియన్సీ. ఇది బ్లైండ్గా చెప్పొచ్చు ట్రాన్స్ఫార్మర్స్, ఎందుకంటే రొటేటింగ్ ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి. సో కాబట్టి అప్రాక్సిమేట్లీగా ఖచ్చితంగా అది 90+ రావాలి, 95 ఆ విధంగానే వస్తుంది. దాని తర్వాత ఈ cos ∅2 నాకు ఎంత వచ్చింది 0.2. ఆల్రెడీ నే క్వశ్చన్లో ఉంది నాకు cos ∅2 ఈక్వల్ టు యాక్చువల్గా అయితే దాన్ని ఏ విధంగా రాయాలంటే cos ∅2 0.8. నాకు ∅2 వాల్యూ కావాలి. ∅2 వాల్యూ అంటే కాస్ని అటుపక్క పంపిస్తే ఏమవుతుంది cos ఇన్వర్స్ ఆఫ్ 0.8. అప్పుడు యాంగిల్ వచ్చేసి నాకు 36.86. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే నాకు సైన్ వాల్యూ కావాలి. sin ∅ ఎంత, sin ∅ యాక్చువల్గా సైన్ వాల్యూ నార్మల్ క్యాష్ కొడతాం. ∅ అంటే ఎంత నాకు వచ్చినటువంటి వాల్యూ 5.2
2 అంటే 36.86. ఆ 36.86 నేను ఇక్కడ వేసాను. అప్రాక్సిమేట్లీగా నాకు వచ్చింది ఎంత 0.6. అంటే ఏంటంటే కాస్ 5.2 వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 0.8, సైన్ 5.2 వచ్చినటువంటి వాల్యూ ఎంత 0.6. అసలు ఇది ఎందుకు చేస్తానంటే ఎఫిషియన్సీని నేను కనుక్కున్నా, అవుట్పుట్ బై ఇన్పుట్. ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ కనుక్కోవాలి. సో కాబట్టి అందుకని ఈ 5.2 cos 2 కనుక్కుంది. ఈ 5.2 cos 2కి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఏంటంటే I1 ఇంటూ R01 cos 5.1 ప్లస్ X01 sin 5.1 ఇంటూ 100/V1 అని చెప్పి ఇది ఫార్ములా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే I1 అంటే ఎంత మనకు వచ్చింది 25. అది కూడా ఎక్కడ వచ్చింది మీరు బాగా చూస్తే కానీ ఇక్కడ గివెన్ డేటాలలో 25 అనేది ఉంది. ఎక్కడ ఐఎస్సి టెస్ట్, ఐఎస్సి ఇక్కడ చూస్తే కన్నా 25. సో కాబట్టి 25 వేసాను. R01 వాల్యూ నాకు వచ్చింది. రెసిస్టెన్స్ని రెఫర్ చేస్తుంటే రెఫర్ టు ప్రైమరీ వేసింటే నాకు ఎంత వచ్చింది 0.92. అదే వేసాను. ఇంటూ కాస్ 5 వాల్యూ ఎంత 0.8. సో కాబట్టి అదే వేసాను. ప్లస్ రియాక్టెన్స్ నాకు వచ్చినట్టు వాల్యూ 0.94. అదే వేసాను. సైన్ 5 వాల్యూ 0.6. అదే వేసాను బై V1 అంటే నాకు ఇన్పుట్లో డేటాలో ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే 400. సో కాబట్టి అదే వేసాను. అట్ లాస్ట్కి ఇంటూ 100 చేసి, ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దీన్ని కూడా నాకు పర్సంటేజ్లలోనే కావాలి. అంటే ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు పర్సంటేజ్లలోనే కావాలి కాబట్టి నేను ఇంటూ 100 వేసాను. ఒకవేళ పర్సంటేజ్లో అవసరం లేకపోతే ఇంటూ 100 అవసరం లేదు. సో కాబట్టి అప్రాక్సిమేట్లీగా ఈ టోటల్ వాల్యూ క్యాషియోలో కొట్టేస్తే కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీగా నాకు వచ్చినటువంటి వాల్యూ 4.485. సో కాబట్టి వోల్టేజ్ రెగ్యులేషన్ ఏమో ఇంత వచ్చింది, నాకు ఎఫిషియన్సీ ఎంత వచ్చిందంటే 97.56. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫార్మర్లో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ అండ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ వాల్యూస్ అండ్ దెన్ వోల్టేజ్ రెగ్యులేషన్ యొక్క వాల్యూస్. సో కాబట్టి మ్యూజిక్ లెర్నర్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.